శ్రమజీవుల గెడ్డ మంగళగిరిలో నివాసం ఉండే ప్రజానీకం అత్యధికం చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటుంది. అందువల్ల వీరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా మంగళగిరిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవు. అందుకు పాలకులు వక్రభాష్యాలు చెబుతూ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని విస్మరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్య వేదిక మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటళ్లను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 100 పడకల సమగ్ర ప్రభుత్వ హాస్పిటల్ సాధన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గత కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో తమ ప్రయత్నాలను చేస్తూనే ఉంది. సంబంధిత వైద్యాధికారులను మంత్రులను కలుస్తూ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్ గురించి ప్రజారోగ్య వేదిక అవిరళ కృషి చేస్తుంది. ప్రజారోగ్య వేదికలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రసాద్ కీలక భూమిక పోషిస్తున్నారు. గత 36 సంవత్సరాలుగా మంగళగిరి ప్రాంతంలో చిల్డ్రన్స్ స్పెషలిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో డాక్టర్ సాయి ప్రసాద్ పాలు పంచుకుంటున్నారు. పిల్లలకు విద్యాపరమైన సహాయం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి పలు సేవా కార్యక్రమాల్లోనూ డాక్టర్ సాయి ప్రసాద్ ముందుంటున్నారు. ఒక వైద్యునిగా మంగళగిరి ప్రాంతానికి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన డాక్టర్ సాయి ప్రసాద్ ప్రజారోగ్య వేదిక 100 పడకల సమగ్ర ప్రభుత్వ హాస్పిటల్ సాధన కమిటీ తరపున వివిధ దశల్లో కార్యాచరణను చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ను ఉండవల్లిలోని నివాసంలో డాక్టర్ సాయి ప్రసాద్ తదితరులు కలిసి మెమోరాండం అందజేశారు. అలాగే మంగళగిరి ప్రాంతంలో 100 పడకల సమగ్ర ప్రభుత్వ హాస్పిటల్గా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను డాక్టర్ సాయి ప్రసాద్ వివరించడంతో నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సాయి ప్రసాద్ ప్రజారోగ్య వేదిక కార్యకలాపాలను మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. ప్రజారోగ్య వేదిక లక్ష్యాలు ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయటము, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయటము, అంటే మెడికల్ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయటము, అలాగే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా ఎపిడమిక్స్ కానీ ఎండమిక్స్ కానీ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు దానిలో ఇన్వాల్వ్ అయ్యి దానికి తగ్గ వైద్య చర్యలు మనం చేపట్టడం అవటం జరిగింది. దీని ప్రజారోగ్య తరఫున మేము మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము చాలా చేసాం. ప్రజారోగ్య తరఫున అంటే కోవిడ్ సెంటర్స్ మన స్టేట్లో 23 సెంటర్స్ రన్ చేశాము. అందరికీ ఫ్రీ టెలికన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ రన్ చేసినప్పుడు దాంట్లో అందరికీ ఉచితంగా వైద్యము, అలాగే భోజన సదుపాయాలు, తర్వాత ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. నేను వడ్డేశ్వరం ఐసోలేషన్ సెంటర్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. అలాగే ఎంబీవీకే భవన్లో ఉన్న ఐసోలేషన్ సెంటర్కి, అలాగే గుంటూరులో ఉన్న ఐసోలేషన్ సెంటర్కి, అలాగే మొత్తం స్టేట్ మొత్తం 23 సెంటర్స్కి ఇన్ఛార్జిగా ఉంటూ చింతూరు మండలంలో కూడా చిన్నారులు చాలామంది, దాదాపు 250 మంది చిన్నారులు ఐసోలేషన్ సెంటర్లో వాళ్ళు కోవిడ్ గ్రస్తులు అయితే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. ఇది మా ప్రజారోగ్య వేదిక నేపథ్యం అనమాట. దీంట్లో మేము జనరల్గా మేము జేఎస్ఐ అనుబంధంగా ఉంటాం అనమాట. ఈ దీనిలో ఏంటంటే మనం ఒక రికమెండేషన్స్, బడ్జెట్ ప్రపోజల్స్, బడ్జెట్స్ కనుక వచ్చే ముందు హెల్త్ బడ్జెట్ పెంచాలి, ఎలా చేయాలి, దానికి సంబంధంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అనమాట. మామూలుగా బడ్జెట్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము 5% ఉండాలి ఆరోగ్య బడ్జెట్. కానీ ప్రభుత్వాలన్నీ వాటిని పైకి మాయగా చూపిస్తూ అంకెలు గారడీ చేస్తూ 1.75% ఉంది ప్రస్తుతం హెల్త్ బడ్జెట్. ఇండియాలో హెల్త్ బడ్జెట్ 1.75%. అది ఏమాత్రం సరిపోదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అయితే మినిమం 5% ఉండాలన్నమాట. ఇటువంటి దాని గురించి మేము చేస్తూ ఉంటే లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ను కూడా మనం టేకప్ చేయాలనే ఉద్దేశంతో మేమంతా ఇన్వాల్వ్ అయింది. గత 10 సంవత్సరాలు పెట్టి మన మంగళగిరి హాస్పిటల్ మీద మేము ప్రజారోగ్య వేదిక తరఫున ఫోకస్ చేయడం జరిగింది. మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా చారిత్రక నేపథ్యం ఉన్నది. నేను ఈ ఊరు హాస్పిటల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు మన ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ ప్రాంగణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. అక్కడ కనీసం వసతులు లేకపోయినా కానీ చాలామంది పేషెంట్స్ అక్కడ మన చెట్ల కింద అరుగుల మీద పడుకొని, అరుగుల మీద సలైన్లు పెట్టుకొని అవన్నీ చేసుకునేవాళ్ళు. మన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ నాయుడమ్మ గారు చాలా పెద్ద పెద్ద సర్జరీస్ చేసేవాళ్ళు.
అంటే జీజే సర్జరీలు, హిస్టెక్టమీలు, సిజేరియన్స్ ఇలాంటి చాలా సర్జరీలు చేస్తున్నారు. చాలామంది వెళ్ళి చేయించుకుంటుండేవాళ్ళు అనమాట. తర్వాత గౌరవనీయులు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు ఎంఎస్ కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు కొత్త ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. మన లక్ష్మీనరస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో సువిశాలంగా ఉన్న ప్రాంగణంలో 30 బెడ్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా సర్జరీస్ అవి జరిగినాయి. కాలక్రమేణా మరి రాజకీయ నాయకులకి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో, లేకపోతే చుట్టూ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ రావడం వలన, పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావడం వలన దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో తెలియదు, కానీ అది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికి కూడా 400-500 మంది ఓపీ హాస్పిటల్కి రావడము, తర్వాత మార్చరీస్ అవి కండక్ట్ చేయడము, తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం, డెలివరీస్ కండక్ట్ చేయడం ఇప్పటికి కూడా జరుగుతుంది. గతంలో డాక్టర్ రాణి సంయుక్త అనే గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు ఆమె హిస్టెక్టమీస్, సిజేరియన్స్ కూడా అందులో చేశారనమాట. ఇలాంటి నేపథ్యం ఉన్న ఆ హాస్పిటల్ని అసలు రాజకీయ నాయకులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు గవర్నమెంట్ కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని మాకు చాలా బాధ కలిగింది. దాని గురించి మేము ఆ హాస్పిటల్ గురించి గత 10 సంవత్సరాల నుంచి ప్రజారోగ్య వేదిక కమిటీ వేయబడడం మంగళగిరిలో. ఆ కమిటీకి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే మంగళగిరి 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీని ఏర్పరిచాము. దాంట్లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ, లాయర్లు, సంఘాల ప్రతినిధులు, తర్వాత డాక్టర్సు, మిగతా సంఘంలో సేవ చేసే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి చేయటం జరిగింది. ప్రజారోగ్య వేదిక 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీని ఏర్పరిచిన తర్వాత మా ఫోకస్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ మీద జరిగింది. మేము మామూలుగా ప్రజారోగ్య తరఫున వివిధ సెంటర్స్లో సర్వేస్ కండక్ట్ చేస్తున్నాం. వివిధ హాస్పిటల్స్లో ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కానీ, లేకపోతే పాత హాస్పిటల్లో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళకి పేషెంట్స్కి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, ఇంకా ఏమి కావాలని చెప్పేసి దాని మీద మేము సర్వే కండక్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్వే కండక్ట్ చేస్తుంటాం. ఆ సర్వేలో భాగంగా ఇక్కడ కూడా సర్వే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సర్వే చేశాము, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే చేశాము, తుళ్ళూరు అన్ని చోట్ల సర్వేలు చేస్తున్నాము. రీసెంట్గా తిరువురు, మైలవరంలో ఉన్న డయాలసిస్ సెంటర్ కూడా సర్వే కండక్ట్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇన్ని చోట్ల మేము తిరిగినప్పుడు ఏమవుతుందంటే చిన్న సెంటర్స్, సో ఉదాహరణ మంగళగిరితో కనుక పోల్చుకుంటే సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరుపేట, తెనాలి ఇలాంటి, మళ్ళీ ఇప్పుడు కొల్లూరులో కూడా 30 బెడ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇలాంటి చోట 30 బెడ్డే కాకుండా 100 పడకల హాస్పిటల్ కూడా ఏర్పరుస్తున్నారు. అక్కడ రాజకీయ నాయకులు మంచి చొరవ చూపించేసి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ, ఎక్స్ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ రాజకీయ నేపథ్యాలను పక్కన పెట్టేసి హాస్పిటల్స్ డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తున్నారు అనమాట. ఇలాంటప్పుడు మాకు మంగళగిరి పౌరుణ్ణి అయ్యుండి, అలాగే మంగళగిరిలో ఒక డాక్టర్ని అయ్యుండి, వైద్య రంగంలో ఉండి నేను గత వైభవాన్ని చూసి ఇప్పుడు ఇలా అయిపోతుందనే బాధ మనసులో కలిగింది. అందుకని దానికి తగ్గట్టుగా మేము పోరాటం చేస్తున్నాం అనమాట 10 సంవత్సరాలు బట్టి. ఇందులో భాగంగా ఫస్ట్లో ప్రజా విజ్ఞాపన కార్యక్రమాలు, అలాగే సంతకాల సేకరణ కార్యక్రమాలు ఇవన్నీ చేసాం. తర్వాత మన పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారిని మన హాస్పిటల్ తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ తరఫున అక్కడ అంత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేసేటప్పుడు గౌరవనీయులు నన్నపల్లి నాగేశ్వర గారు లాంటి వాళ్ళు, తర్వాత మిగతా సంఘంలో పనిచేసే వాళ్ళందరూ కూడా దాన్ని క్లీన్కి చేయడానికి, తర్వాత కొంతమంది ప్రొక్లైనర్స్ ఇచ్చి అవన్నీ ఆ చెట్లన్నీ క్లీన్ చేసి దాని అంతా బాగా చేసాం. తర్వాత అక్కడ లేదంటే మార్చి కన్స్ట్రక్షన్కి దానికి కావాల్సిన దానికి తగ్గట్టుగా అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన ఇంజనీర్లు అందరినీ కలిసి దానికి హాస్పిటల్ ఇలా పాడైపోతున్నది, మీరు రావాలని చెప్పి అడిగాం. అప్పుడు మేము విజిట్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో అప్పుడు డాక్టర్ విజయభారతి గారు ఇక్కడ డాక్టర్గా ఉన్నారనమాట. ఆపరేషన్ థియేటర్లో చూస్తే ఒక పక్క పింగాణి ట్రేలు పెట్టేసి ఇంకో పక్క సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్లాబ్ లీక్ అవుతుంది అనమాట. ఆపరేషన్ థియేటర్లో స్లాబ్ లీక్ అవుతున్నది. ఇవన్నీ క్లిప్పింగ్స్ ఇవన్నీ తీసుకొని మన గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన్ని, తర్వాత మన యనమల రామకృష్ణ గారిని, అలాగే పూనం మాలకొండ గారిని, ఇలా హెల్త్ సెక్రటరీస్ అందరినీ కలిసి, తర్వాత గుంటూరులో ఉన్న ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్న అందరినీ మేము అందరం కలిసి చేయడం జరిగింది. ఒకరోజు సడన్గా పూనం మాలకొండయ్య గారు ఎవరికి చెప్పకుండా విజిట్ చేసి దాన్ని తను ప్రత్యక్షంగా చూశారు. చూసి
40 lakhs శాంక్షన్ చేసి దాన్ని అందరికీ వాటన్ని బిల్డింగ్ రిపేర్ చేయటం, ఆ స్లాబ్ని అది దాన్ని ఆపరేషన్ థియేటర్ ఏసీ థియేటర్ చేయటము, తర్వాత అలా చేశారు. దాని మార్చిని కూడా సపరేట్గా కట్టడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. అబ్జెక్షన్స్ అని కూడా సాల్వ్ చేసి మార్చి రూమ్ కట్టడం కూడా జరిగిందనమాట. దాంట్లో మార్చిరీ బాక్స్ లేదు. అప్పుడు అందరం ప్రజారోగ్య తరఫున 100 పడకల ఆసుపత్రి తరఫున మేమందరం కలిసి మార్చిరీ బాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచినీటి వసతి లేదని పేషెంట్స్ అంటుంటే మన దేవతే భగవన్ నారాయణ గారు ఆయన పర్మనెంట్ వాటర్ ప్రాజెక్ట్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కోవిడ్ టైంలో చాలామందిని కాపాడింది అనమాట. అది అలాగా చేస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా మేము హాస్పిటల్కి కావాల్సినటువంటి ఈ రోడ్లు ఫార్మ్ చేయమని రోడ్డు కూడా లేదు. మధ్య మధ్యలో వెళ్తున్న దానికి అప్రోచ్ రోడ్డు కూడా సరిగ్గా లేదు, తర్వాత దాని బోర్డు కూడా సరిగ్గా లేదు, ఇలా ఉన్నదన్నమాట. తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మన బుగ్గన రాజేంద్రనాథ్ గారిని, తర్వాత జవహర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలవడం కూడా జరిగి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో యాక్టివ్గా బొడ్డు నాగేశ్వరరావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు గారు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన దీన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాలకొండయ్య గారిని కలిసినప్పుడు కానీ, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు కానీ, ఇలా ఎవరిని కలిసినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యక్షంగా చాలాసార్లు వచ్చి దానికి డెవలప్మెంట్ కావాల్సిన చేశారు. అలాగే లక్ష్మణరావు గారు, తర్వాత మా ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ సభ్యులు కామేశ్వరరావు గారు, రమణయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మన ఆర్కే గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ టైంలో. తర్వాత ఒకసారి మధ్యలో ఒక న్యూస్ వచ్చిందనమాట. దానికి 1 acre రిలయన్స్ టవర్స్కి ఇస్తున్నారని న్యూస్ వస్తే అప్పుడు మేము మున్సిపల్ చైర్మన్గా మన గౌరవనీయులు గంజి చిరంజీవి గారు ఉన్నారు. అప్పుడు ఆయన ద్వారా, తర్వాత విఎస్ఎన్ జవహర్ లాల్ గారు వైస్ చైర్మన్ గారు, ఆయన ద్వారా మేము చేసామన్నమాట. చేసినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్లో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ స్థలాన్ని ఆరోగ్య అవసరాలకు తప్ప దేనికి వాడడానికి వీలు లేదని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత అప్పుడు స్పందన కార్యక్రమంలో కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, తర్వాత ఈమెయిల్ ఉద్యమం, పోస్ట్ కార్డు ఉద్యమం ఇవన్నీ కూడా మేము చేసాం గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి. తర్వాత రీసెంట్గా మన సిట్టింగ్ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం. రీసెంట్ అంటే ఆయన ఎన్నికైన తర్వాత ఆయనకు విజ్ఞాపనలు ఇవ్వడం, ఈ తర్వాత మేము చేసినవన్నీ కూడా చెప్పడం, అవన్నీ చేస్తే ఖచ్చితంగా డెవలప్ చేద్దామండి అని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత మరి ఏమైందో తెలియదు, అది వెనకపడింది అన్నమాట. గతంలో చేసిన ఈ ప్రయత్నాల మూలన మరలా కొంత మాలో కూడా కొంచెం స్తబ్దత వచ్చింది. తర్వాత మళ్ళీ దాని సంగతి మాట్లాడదామని చెప్పేసి మధ్యలో ఎయిమ్స్ డాక్టర్ ముఖేష్ గారిని కలిసి దీన్ని హాస్పిటల్ని గురించి మాట్లాడాం ఆయనతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, మేము జస్ట్ అక్కడ మెడికల్ క్యాంప్ ఒకటే కండక్ట్ చేస్తున్నామండి, అక్కడ మాకు దాని మీద బాధ్యత ఏం లేదు. మధ్యలో ఈ ఎయిమ్స్ని ఉంది కదా అని చెప్పేసి ఒక చర్చ రావడం జరిగింది. ఎయిమ్స్ని చూపిస్తూ దీన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి వెనక్కపోవడం జరుగుతున్నది. ఎయిమ్స్ అనేది సెంట్రల్ ఇన్స్టిట్యూట్, అది మన రాష్ట్రంలో ఉన్న 13 రాష్ట్రాల ప్రజలకి సంబంధించింది. అలాగే దేశంలో ఎవరైనా రావచ్చు అక్కడికి, కాబట్టి ఎయిమ్స్ అది. కానీ మనకి స్థానికంగా ఉన్న మన ఈ హాస్పిటల్కి మన వరకు మన ప్రాంతానికి అంటే మన మంగళగిరి జనాభా దాదాపు 3 లక్షలు ఉంది. దాదాపు ఇప్పుడు జనాభా పెరుగుదల మన రాష్ట్రంలో ఇంకెక్కడ ప్రాంతాల్లో పోల్చుకున్నా కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది. 20% పర్ యానం పాపులేషన్ గ్రోత్ ఉంది. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఉన్నారు, నేత కార్మికులు ఉన్నారు, అలాగే వివిధ రంగాల్లో పనిచేసే పేదవాళ్ళు ఉన్నారు. ఇంత విజయవాడలో వర్క్ చేసుకొని ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు ఎంతమంది ఖర్చు పెట్టుకోగలరు, ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నారు అనమాట. కాబట్టి దీన్ని మనం డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వివిధ రకాల ప్రయత్నం చేసాం. ఎయిమ్స్ వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరిగితే మా దానికి సంబంధం లేదని ఊరికే క్యాంప్ కింద కండక్ట్ చేస్తున్నాం మేము. ఎందుకనంటే అక్కడ క్యాంప్ కింద కండక్ట్ చేస్తే మేము ఫీజు వసూలు చేయక్కర్లేదు, లేకపోతే మేము రిజిస్ట్రేషన్ ఫీజులు అవన్నీ వసూలు చేయాల్సి వస్తుంది. అందుకని అది చేయకుండా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మెడిసిన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్, మాకేం సంబంధం లేదండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మరలా ఈ మన హాస్పిటల్ గురించి మళ్ళీ ఆలోచన మొదలైంది మాలో. మొదలై మేము దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అందరికీ మేము ఏం చేస్తున్నామంటే అందరికీ పోయినసారి ఎలక్షన్స్లో కూడా అందరి కంటెస్టింగ్ ఎమ్మెల్యేస్కి అందరికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎజెండాలో చేర్చుకోమని చెప్పి అడిగాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చుకోమని చెప్పి అడిగాం. అలాగే ఇప్పుడు కూడా మేము ఆ సందర్భంగా మన గౌరవనీయులు
మాజీ మంత్రివర్యులు తర్వాత టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. 25వ తారీఖున ఆయన నివాసంలో కలవడం, ప్రజారోగ్య తరఫున అందరం కలవడం జరిగింది అన్నమాట. జరిగినప్పుడు ఇలా చర్చ వచ్చింది. ఆయన కూడా వివిధ రకాల మీద చర్చారు. ఆయనకు మంచి అవగాహన ఉంది ఈ ప్రాంతం మీద. ఆయన అన్నారనమాట, ఇలా మేము గతంలో ఎయిమ్స్ని కలవడం జరిగిందంటే ఎయిమ్స్ సెంట్రల్ అది కాబట్టి ఇది మన స్టేట్ కింద దీన్ని డెవలప్ చేద్దాము, దీన్ని ఖచ్చితంగా ఒక మోడల్ హాస్పిటల్ కింద డెవలప్ చేద్దాము, దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా అవన్నీ చేద్దాము, ఇది మనొక ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ కింద డెవలప్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు కూడా ఇలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే రాజకీయ నాయకులు అవసరం ఉంది. ఎందుకంటే మేము ఒక 4 సభ్యులంలో 10 మంది సభ్యుల గురించి మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు ఇలాగా మన హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని డెవలప్ చేస్తామని పాజిటివ్ థింకింగ్లో ఉండే నాయకులు అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా కలిసి చేయాలన్నప్పుడు రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు, హాస్పిటల్ డెవలప్మెంట్. అందులో అందరు ప్రజలకు ముఖ్యమైనది విద్య, వైద్యం. ఈ వైద్య రంగంలో మన హాస్పిటల్ డెవలప్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మన ఏరియాకి. గతంలో మేము కమిషనర్ గారిని కలిసాం, హెల్త్ కమిషనర్ గారిని కలిసినప్పుడు మాకు కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంది సెంట్రల్ హాస్పిటల్కి, సెంట్రల్ క్యాపిటల్ రీజియన్లో. దాన్ని కనుక మా డిఎంఈ పరిధి నుంచి వైద్య విధాన పరిషత్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే మేము టేక్ ఓవర్ చేస్తాము, దాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఆయన రిటైర్ అయ్యారు, మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి. అలాగే ఇప్పుడు మనకి యూపీహెచ్సిస్ దాదాపు 11-12 యూపీహెచ్సిస్ ఉన్నాయి. ఈ యూపీహెచ్సిస్ అన్నిటి కూడా దీన్ని ఒక నోడల్ సెంటర్గా చేయొచ్చు. మనకి ఎక్కడో కొల్లూరు లేకపోతే నూతెక్క పోయి వ్యాక్సినేషన్ తెచ్చుకున్నాక నూతెక్క పోవడం, లేకపోతే కొల్లూరు పోవడం ఇలా జరిగింది. కోవిడ్ టైంలో కూడా వ్యాక్సిన్ సెంటర్ మన దగ్గర లేకుండా నూతెక్క నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా కాకుండా మనకు ఒక మంచి వసతి ఉన్న సెంటర్లో, స్టేట్ మొత్తంలో సెంటర్లో ఉన్న హాస్పిటల్ని వదిలేసి అలా పోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గౌరవనీయులు లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికైనా చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే మేము రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది మన రాష్ట్ర ప్రజారోగ్య తరఫున మేము అందరినీ కలిసి ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులందరినీ కలిసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది డ్రాఫ్ట్. దానికి కూడా ఆయన మొత్తం అన్నీ చదివారు, మన ఇచ్చిన రిప్రజెంటేషన్ కానీ ఇచ్చారు. అలాగే మన హాస్పిటల్కి ఒక డెవలప్మెంట్ కమిటీ లేదు. చాలా బాధ కలుగుతుందన్నమాట. అసలు హాస్పిటల్ కమిటీని కూడా వేయమని అడగడం జరిగింది. ఆయన 100 పడకల ఆసుపత్రిని దీన్ని డెవలప్ చేద్దాం, మోడల్ హాస్పిటల్గా డెవలప్ చేద్దామని ఆయన ప్రత్యేకంగా నేను శ్రద్ధ తీసుకొని చేస్తానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.